ఇక డీటెయిల్స్ చూస్తే మహిళలను కించపరిచే కృష్ణధర్మ రక్షణ అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు సినీ నటి కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. కృష్ణధర్మ రక్షణ సంస్థ పేరుతో విజయవాడ వేదికగా కెల్లా దుర్గారావు ప్రజల్ని మోసం చేస్తున్నాడన్నారు. ధర్మరక్షణ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. మహిళల సౌందర్యంపై కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని అన్నారు. త్వరలో కేడీఆర్పై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తామని ఆదిబట్ల కళాపీఠం అధ్యక్షురాలు కళ్యాణి తెలిపారు. ఏది మొదలవ్వాలన్నా ఎవరైనా సరే మహానుభావులందరూ కూడా అమ్మ కడుపునే పుడతారు. అలాంటి తల్లికి మాతృవత్ పరధారేషు అన్నారు మన భారతదేశంలో. మన మాతృభూమి గురించి, మన భారతదేశం గురించి, మన కన్న తల్లి గురించి మనం గొప్పగా చెప్తాం, చాలా గొప్పగా మాట్లాడతాం. ఇలాంటి భారతదేశంలో పుట్టిన ప్రతి స్త్రీ పూజనీయురాలు. ఇలాంటి మనం అందరం కూడా గౌరవించుకోవాల్సిన సమయంలో కూడా ఒక హిందూ సంస్థ అధ్యక్షుడిగా ఉంటూ కేడీఆర్ కెల్లా దుర్గారావు అనే ఒక వ్యక్తి కృష్ణ ధర్మరక్షణ అనే పేరు పెట్టుకొని తన సొంత ధర్మరక్షణ చేసుకోవడం కోసం, తన సొంత ఇంటిని చక్కబెట్టుకోవడం కోసం అన్ని విధాలుగా అతను చేస్తున్న పనులన్నీ చేస్తూ మా దగ్గర ఉన్న ఆధారాలన్నిటితో మనం ప్రశ్నిస్తే మమ్మల్ని తిరుగుతూ, మమ్మల్ని చాలా విధాలుగా నీచంగా మాట్లాడుతూ, పోస్టులు పెడుతూ, సోషల్ మీడియాలో లైవ్ పెట్టి మహిళా లోకాన్ని అంతటినీ కూడా మహిళలందరినీ కించపరుస్తూ చాలా నీచమైన పదజాలంతో ఆయన ఫేస్బుక్ లైవ్లో మాట్లాడడం జరిగింది. చాలా బాధపడుతున్నాం మేము. ప్రతి మహిళ కించపరిచే విధంగా మాట్లాడాడు. ఈరోజు లిప్స్టిక్ వేసుకుంటే తప్పట, తయారైతే తప్పట. అంటే లిప్స్టిక్ వేసుకోవడం సౌందర్య సాధకాల్లో మన ఎవరైనా బొట్టు పెట్టుకుంటారు, కొంతమంది మోకోదం పౌడర్ వేసుకుంటారు. ఇవన్నీ తప్పులా? ఇవి ఆడపిల్లలుగా మన అలంకరణ చేసుకోవడం తప్ప? ఇవన్నీ తప్పులని దాన్ని ఒక బూతు మాట మాట్లాడి, బండ బూతులు మాట్లాడుతూ దాన్ని ఆడవాళ్ళందరినీ కించపరుస్తూ, ముఖ్యంగా మాలాంటి ఈవిడ ట్రాన్స్జెండర్, ఈవిడ మా ధర్మం కోసం వచ్చి పనిచేస్తుంది.